ఈరోజు గోండి ధర్మ హీరో సుఖ జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి స్వాగతం తెలుపుతూ, అట్లాగే ఈ తెగలలో ముఖ్యంగా ఇప్పుడు పెర్సాపెన్ వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ పట్టుడాల్, పాట్లాల్, పట్టెడ్ అంటే ప్రధాన్, ఈ ముగ్గురు యొక్క పాత్ర చాలా ఉంటుంది. పెర్సాపెన్ని ముగ్గురు కలిసి ఏమేం చేయాలి, మన సమాజంలో ఉన్నటువంటి సగలు ఏవైతే ఉన్నాయో వారందరినీ ఏ విధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి అని వీరు చర్చించిన తర్వాత, అందరి కుటుంబ వాళ్ళని పిలిపించిన తర్వాత ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ బావై నెలలో మేము ఈ పండుగలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం, ఈ కార్యక్రమాలు ఉంటాయి, మీరు రావాలి, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలి అని చెప్తారు. ఇది ప్రధాన భూమిక, ఇది నడుస్తూ వస్తున్నది. అయితే ప్రస్తుత కాలంలో మనము ఈ విద్యా వ్యవస్థ, ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది మనము పిహెచ్డి కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, ఎంతవరకైనా చదివినా మన మాతృ ధర్మం ఏదైతే ఉందో భాష, వేష, యాస, సంస్కృతి, దీన్ని తప్పకుండా మరవకుండా ఉండాలి. అది లేకపోతే, మర్చిపోతే మన సమాజము, మన జాతి అన్నీ మనం ఒక సమాధిలో వేసినట్టు. కాబట్టి అందరూ ఇది మన పైనుంది, మన భుజాల పైనుంది, మన చేతుల పైనుంది, రక్షించవలసిన అవసరం చాలా ఉంది. కనుక ఇంతటితో నా యొక్క ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ సమాజంకి చాలామంది యూత్గా ఉన్నారు, చాలామంది అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయలేదు. సో తప్పకుండా ఒక మెసేజ్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడైనా పాసిబుల్ ఉంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి. తప్పకుండా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు చాలా జాబ్స్ వస్తుంది, ప్రైవేట్లో కూడా వస్తుంది, గవర్నమెంట్లో కూడా వస్తుంది. అందులో అప్లై చేస్తే మంచి భవిష్యం వస్తుంది. ఒక పిల్లలు ఒక పొజిషన్లో రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా ఫ్యామిలీ ఇంకా పైన రీచ్ అవుతుంది. సో ఇది తప్పకుండా నా దృష్టి ప్రకారం ఇదే పాయింట్ ఉంది. తర్వాత ఇది మీరు ఇప్పుడు కూడా ఏమైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, ఇది ఎడ్యుకేషన్లో కూడా గ్యాప్ అయింది, వీరి కోసం కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. అదే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కాదు, మిగతా ప్రైవేట్లో జాబ్స్ ఉన్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి. అక్కడ వెళ్తే కూడా ఏమైనా ప్రాబ్లం లేదు, తప్పకుండా మంచి భవిష్యం వస్తుంది. అక్కడ 2 years 3 years పని చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు పర్సనల్గా ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పని స్టార్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ దయచేసి, ఐ థింక్ ఈరోజు ఇది మెయిన్ ఇది రోజులు ఉంటే మీరు తప్పకుండా ఈ పాయింట్ మనం అందరూ గుర్తు చేస్తున్నాం. హీరో సుఖ గారు ద్వారా చెప్పిన పథకంలో వెళ్తే కూడా మనకు డెవలప్మెంట్ వస్తుంది. అది మళ్ళీ ఈరోజు వారి ద్వారా చేసిన పనికి కూడా గుర్తు చేస్తున్నాం. సో మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. స్పెషల్గా కమిటీ మెంబర్స్కి, ప్రధాన సమాజ్ పెద్ద నాయకులకి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు.